లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నమస్తే, వెల్కమ్ టు వీక్షణం. నేను సర్తాజ్. సంభల్లో వరుసగా పురాతన కట్టడాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. ఇటీవల సంభల్ మసీద్ వివాదంలో చెలరేగిన అల్లర్ల తర్వాత సంభల్ చర్చనీయాంశమైంది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో సంభల్ సంచలనాలకు వేదిక కూడా అయింది. నగర వ్యాప్తంగా కూడా జరుగుతున్న పలు తనిఖీల్లో పాతకాలం నాటి విశేషాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకొస్తూ ఉన్నాయి. మొన్న శివాలయం, ఇవాళ 1857 సిపాయిల తిరుగుబాటులో వాడుకున్న సొరంగ బావి ఒకటి. ఇలా ఇంకెన్ని రహస్యాలను సంభల్ దాచుకుందో అనే ఆసక్తి పెరుగుతోంది. ఉత్తరప్రదేశ్లోని సంబాల్ సంచలనాలకు వేదికైంది. ఇటీవల సంబాల్ మసీద్ వివాదంతో మొదలైన అలజడితో ఆ ప్రాంతంలో పురాతన కట్టడాల వ్యవహారం ఆసక్తిని రేపింది. గత కొన్ని రోజులుగా అధికారులు చేస్తున్న వేర్వేరు తనిఖీల్లో పాతకాలం నాటి దేవాలయాలు, బావులు బయటపడుతున్నాయి. మైనార్టీ వర్గాలు నివసిస్తున్న ప్రాంతంలోనే ఈ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సంబల్ భూమిని తవ్వుతుంటే మట్టిలో విగ్రహాలు, శివలింగాలు, బావులు, సొరంగాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు ఇదే అంశం దేశవ్యాప్తంగా అతిపెద్ద చర్చకు దారితీసింది. ఇటీవల ఓ పురాతన ఆలయం బయటపడింది. ఆలయంలో హనుమాన్ విగ్రహం కనిపించింది. ఆ విగ్రహం కిందనే శివలింగం బయటపడింది. ఎదురుగా నంది విగ్రహాలు కూడా ఉన్నాయి. డిసెంబర్ 14న ఆలయం వెలుగులోకి రాగానే మరుసటి రోజు నుంచి పురాతన శివాలయాన్ని దర్శించడానికి భక్తులు పోటెత్తారు. ఈ ఆలయాన్ని పునరుజ్జీవం చేసి పూజలు, హోమాలు నిర్వహించారు. దీని తర్వాత మరో చోట 60 ఏళ్లకు ముందు నాటి సొరంగ మార్గం, ఓ మెట్ల బావి కూడా కనిపించింది. ఈ పరిణామాల మధ్య మరోసారి సంబల్లో హిందూ సంస్కృతి ఆనవాళ్లపై చర్చ రాజుకుంది. తాజాగా వెలుగు చూసిన ఓ సొరంగ మార్గం బ్రిటిష్ రాజుకి వ్యతిరేకంగా 1857 తిరుగుబాటు సమయంలో ఉద్యమకారులు తప్పించుకోవడానికి వాడిన సొరంగంగా భావిస్తున్నారు. అలాగే 150 సంవత్సరాల నాటిదని నమ్ముతున్న ఒక మెట్లబావి కూడా ఇదే ప్రాంతంలో కనిపించింది. సంభాల్లోని చందౌసిలోని లక్ష్మణ్గంజ్ ప్రాంతంలో ఆక్రమణలపై చేస్తున్న డ్రైవ్ లో ఇవి కనిపించాయి. అయితే ఇక్కడ కనిపించిన మెట్లబావి పేరు రాణికి బావ్ఢీగా చెబుతున్నారు. ఇది బాంకే బిహారీ ఆలయానికి సమీపంలో ఉంది. శిథిలావస్థకు చేరుకున్న ఈ నిర్మాణం ఈ ప్రాంతంలోని చారిత్రక ప్రదేశాలను వెలుగుతీసే ప్రయత్నంలో భాగంగానే కనిపెట్టినట్టు తెలుస్తోంది. బిలారీ రాజు తాతయ్య హయాంలో మెట్లబావి నిర్మించబడిందని స్థానికులు పేర్కొంటున్నారు. కాగా ఈ నిర్మాణంలో మొత్తం 3 స్థాయిలున్నాయి. వీటిలో 2 పాలరాయితో తయారు చేసిన కొన్ని అంతస్తులు కాగా పైనున్న రూఫ్ భాగం బావి, 4 గదులు ఇటుకలతో నిర్మించినట్టు తెలుస్తోంది. అయితే ఈ మెట్ల బావికి సమీపంలో ఉన్న బాంకే బిహారీ దేవాలయానికి చుట్టుపక్కల కూడా పురావస్తు శాఖ అధికారులు దృష్టి సారించారు. ఈ ఆలయాన్ని పునరుద్ధరించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇక 400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న మెట్లబావి రెవెన్యూ రికార్డుల్లో చెరువుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం దీనికి ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తగా తవ్వకాలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ స్థలం చుట్టూ ఉన్న అక్రమ కట్టడాలను తొలగిస్తామని ఇప్పటికే అధికారులు నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 22న భారత పురావస్తు శాఖ బృందం కొత్తగా కనుగొన్న ఈ ప్రదేశంతో పాటు ఈ ప్రాంతంలోని మరో 5 పుణ్యక్షేత్రాలు, 19 బావులను కూడా సర్వే చేసింది. దాదాపు 10 గంటల పాటు 24 ప్రాంతాల్లో తనిఖీలు జరిగినట్టు తెలుస్తోంది. సంబాల్లోని చారిత్రక వారసత్వ కట్టడాలను సంరక్షించడంలో పురావస్తు శాఖ తనిఖీల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. చందౌసి నగర్ పాలిక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నేతృత్వంలో జరిగిన ఈ తవ్వకాల్లో ఇప్పటి వరకు సుమారు 210 చదరపు మీటర్ల స్థలం బయటపడింది. మిగిలిన ప్రాంతాలను వెలుగు తీయడానికి, ఇప్పటికే కనిపించిన పురాతన నిర్మాణాలను పునరుద్ధరించడానికి అధికారులు చర్యలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఈ తనిఖీల వ్యవహారం స్థానిక జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలతో చేపట్టారు. లక్ష్మణ్గంజ్ లో సాహస్పూర్ రాజకుటుంబం ఉండేదని, అక్కడ ఒక మెట్లబావి కూడా ఉందని సనాతన్ సేవక్ సంఘ్ రాష్ట్ర పబ్లిసిటీ చీఫ్ కౌశల్ కిషోర్ సంబాల్ జిల్లా మెజిస్ట్రేట్ డిఎం రాజేంద్ర పెన్సియాకు లేఖ రాయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ స్థలాన్ని తవ్వి సుందరీకరించాలని సనాతన్ సేవక్ సంఘ్ మెజిస్ట్రేట్ ను కోరారు. దీంతో లక్ష్మణ్గంజ్ లోని స్థలంలో తవ్వకాలు చేపట్టాలని డిఎం ఆదేశించారు.
దీనికి ముందు డిసెంబర్ 20న భారత పురావస్తు శాఖ సంభాల్లోని కార్తికేశ్వర్ మహాదేవ్ ఆలయంలో కార్బన్ డేటింగ్ నిర్వహించారు. 46 సంవత్సరాలుగా మూసివేసి ఉంచిన తర్వాత డిసెంబర్ 13న తిరిగి తెరిచారు. స్థానిక కథనాల ప్రకారం ఇక్కడి హిందువులు పలు కారణాల వల్ల ఈ ప్రాంతం నుండి వెళ్లిపోయారని, తర్వాత అక్కడ ముస్లింల నివాసాలు ఏర్పడ్డాయని, ఈ పరిణామాల నేపథ్యంలో 1978 నుండి ఈ ఆలయం మూసివేసినట్టు తెలుస్తోంది. కాగా అధికారులు కార్బన్ డేటింగ్ నిర్వహించిన తర్వాత తిరిగి ఆలయాన్ని తెరిచారు. అయితే ఈ ఆలయం కూడా అనుకోని విధంగా బయటపడినట్టు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లోని సంబాల్లోని జామా మసీద్ హింసాకాండ జరిగినప్పటి నుంచి పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల దుండగులపై సెర్చ్ ఆపరేషన్ జరిగింది. ఈ సమయంలో పలు ఏరియాల్లో తిరిగి తనిఖీలు చేసిన అధికారులు అక్రమ కరెంటు కనెక్షన్లు గమనించారు. విద్యుత్ చోరీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత పోలీసుల భద్రత మధ్య అక్రమ విద్యుత్ కనెక్షన్లను అరికట్టేందుకు చర్యలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ పురాతన ఆలయాన్ని కనుగొన్నారు. ఆలయంలో శివుడు, హనుమంతుని విగ్రహాలున్నాయి. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న తాజా సెర్చ్ ఆపరేషన్లో ఈ ప్రాంతంలోని భద్రక్ ఆశ్రమం, స్వర్గదీప్, చక్రపాణి పేర్లతో ఉన్న 5 పుణ్యక్షేత్రాలు, 19 పాత బావులను కూడా పరిశీలించినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు కనుగొన్న ఆలయాలు, మెట్లబావి, సొరంగ మార్గాలు ప్లాంట్ గా కనుగొన్నవి కాదని, ఆక్రమణలపై జరుగుతున్న డ్రైవ్ లో భాగంగానే కనిపించాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఆలయం వివాదాస్పద షాహీ జామా మసీద్ నుంచి సుమారు 100 మీటర్ల దూరంలో ఉంది. నవంబర్ 24న కోర్టు ఆదేశాలతో మసీదు సర్వేకి వెళ్లిన సమయంలో అల్లర్లు మొదలయ్యాయి. ఈ ఘటనలో 5 వ్యక్తులు మరణించారు. దీంతో సంబాల్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ పరిణామం తర్వాత ఆ ప్రాంతంలో ఆక్రమణలపై యోగి సర్కార్ ఉక్కుపాదం మోపింది. ఈ సందర్భంగానే పురాతన కట్టడాలు వెలుగులోకి వస్తున్నాయి. చారిత్రకంగా సంభల్ ప్రాంతం మత విశ్వాసాలకు పేరున్న ప్రాంతం. ఇక్కడ హిందూ దేవాలయాలు ఎంత ప్రసిద్ధో మసీదులు కూడా అంతే పాపులర్ అయి ఉన్నాయి. ముఖ్యంగా హిందూ సంస్కృతికే ఈ నగరం ఒక చిహ్నంగా కనిపిస్తూ ఉంటుంది. హిందువులు నమ్మే కల్కి అవతారమే అక్కడి నుండి ఉద్భవిస్తుంది అనే విశ్వాసం కూడా ఉంది. అలాంటి ప్రాంతంలో హిందూ వారసత్వం బయటపడటం ఒక వర్గానికి ఆనందాన్ని ఇస్తున్నప్పటికీ మరో వర్గంలో ఆందోళన కూడా కనిపిస్తోంది. అయోధ్య రామాలయం తరువాత జరిగిన పరిణామాలన్నీ కూడా చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో ఈ వాతావరణం అసలు దేనికి దారి తీస్తోందో అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని సంబాల్ ఒక చిన్న పట్టణం. అయితే ఈ ప్రాంతం చారిత్రకంగానూ ప్రఖ్యాతి చెందిన నగరం. ఆధ్యాత్మిక పురాతన విశ్వాసాలతో నిండిన నగరం. ఇక్కడ మత విశ్వాసాలు కూడా అధికంగా కనిపిస్తాయి. మసీదులు, దేవాలయాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఇప్పటికీ కొన్ని స్మారక కట్టడాలు వందల సంవత్సరాల పాతవి. శతాబ్దాలుగా అవి అలాగే ఉండిపోయాయి. నారాయణుడు 24వ అవతారమైన కల్కి సంబాల్లో అవతరిస్తారని శ్రీమద్ భగవత పురాణంలోని 12వ ఖండంలోని 2వ అధ్యాయంలో ఉందని వేద పండితులు చెబుతుంటారు. కలియుగంలో దుష్టుల నాశనానికి ఈ అవతారం ఉండబోతుందని అందులో రాసినట్లు చెబుతారు. సంబాల్లో 68వ తీర్థయాత్రలు, 19 బావులు, 36 పురాలు, 52 సత్రాలు ఉండేవని అంటారు. అయితే అలాంటి ఆనవాళ్లు సంబాల్ నగరంలో ఇప్పటికీ ఉన్నాయి. మరోవైపు సంబాల్లో నిర్మించిన మొట్టమొదటి బాబ్రీ మసీద్ ఈ చిన్న నగరంలో మొఘలుల శాశ్వత ప్రభావం ఎలా ఉందో చెప్పడానికి నిజమైన నిదర్శనంగా ఉంది. బాబ్రీ మసీద్ అని కూడా పిలుచుకునే జామా మసీద్ సంబాల్లోని పురాతన స్మారక కట్టడంలో ఒకటి. ప్రస్తుతం ఇది వారసత్వ ప్రదేశం. ఈ మసీదు 1528లో బాబర్ చక్రవర్తి ఆదేశాల మేరకు నిర్మించబడింది. అయితే ఈ చరిత్ర మొత్తం తవ్వి చూస్తే ఈ నగరంలో మొఘలులకు ముందున్న సంస్కృతి చాలా బయటపడుతుందని అనడంలో సందేహం లేదు. నిజానికి ఇటీవల కాలంలో సంబాల్ ప్రాంతం మరింత సున్నితంగా మారిందని చెప్పాలి. ముఖ్యంగా అయోధ్యలో రామాలయం తెరుచుకున్న తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న వివాదాస్పద ఆలయాలన్నీ చర్చకు వచ్చాయి. అయితే ఆ క్రమంలోని జామా మసీదు వివాదం అల్లర్లకు దారితీసింది.
ఇక ప్రస్తుతం సంభల్లో బయటపడిన కార్తిక్ మహాదేవ్ ఆలయం శిథిలావస్థకు చేరడానికి కూడా గతంలో జరిగిన అల్లర్లే కారణమని స్థానికులు చెబుతున్నారు. గతంలోనూ అనేక సార్లు సంభాల్లో అల్లర్లు జరిగిన సందర్భాలున్నాయి. 1947 నుంచి అక్కడ హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. 1974లో 184 మంది సజీవ దహనమయ్యారు. తర్వాత జరిగిన ఘటనలు దాదాపు 209 మంది చనిపోయారు. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం 2012, 2017 మధ్య కాలంలో 815 మత ఘర్షణలు జరగగా అందులో 192 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 2007, 2011 మధ్య 66 మత ఘర్షణల్లో 121 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో ప్రకటించారు. అయోధ్యలో రామ జన్మభూమి వివాదం పరిష్కారమైనప్పటి నుంచి దేశంలో ప్రార్థనా స్థలాల వివాదాలు అధికమయ్యాయి. ప్రార్థనా స్థలాల పరిరక్షణ చట్టం 1991 అమల్లో ఉన్నప్పటికీ మసీదు దేవాలయాల వివాదాలు పెరిగి పెద్ద ఘర్షణగా మారుతున్నాయి. ఈ పరిస్థితి ఎలాంటి తీవ్రమైన పరిణామాలకు దారితీసిందంటే ఇప్పుడు సంభల్లోకి కొత్తవారు ఎవరు వెళ్లాలన్నా అధికారుల అనుమతి తీసుకోవాల్సిందే. మహారాష్ట్ర, జార్ఖండ్లో ఎన్నికలు ముగిసిన తర్వాత ఉత్తరప్రదేశ్లో చెలరేగిన జామా మసీద్ వివాదం మొదలు కావడం రాజకీయంగానే కాక సామాజికంగానూ ప్రజల మధ్య విభజనకు దారితీసింది. ఇప్పటికే వారణాసిలో కాశీ విశ్వనాథ్ జ్ఞానవాపి ఆలయ మసీదు వివాదం పరిష్కారం కోసం ఎంతో కాలంగా కోర్టులో పోరాటం జరుగుతుంది. మరోవైపు మధురలోని కృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా మసీద్ వివాదంపై కూడా కోర్టు కేసు నడుస్తోంది. ఈ తరుణంలో సంభల్లో ఉన్న షాహీ జామా మసీద్ వ్యవహారం కూడా తెరపైకి రావడం ఆందోళనకు కారణమైంది. ఇప్పుడు ఇదే ప్రాంతంలో పురాతన ఆలయాలు బయటపడడం దేనికి దారితీస్తుందో అనే సందేహాలు మొదలయ్యాయి. సెప్టెంబర్ 1991లో భారతదేశంలో ప్రార్థనా స్థలాల చట్టం 1991 రూపుదిద్దుకుంది. ఈ చట్టం ప్రకారం 1947 ఆగస్టు 15న ఉన్న ప్రార్థనా స్థలాలు ఏవైనా వాటి స్థితి అలాగే ఉంటుంది. అయితే కేవలం అయోధ్యలోని వివాదాస్పద నిర్మాణం అంశంలో మాత్రం ఈ చట్టం వర్తించదని పేర్కొన్నారు. ఎందుకంటే అప్పటికి అయోధ్య కేసు కోర్టు పరిధిలో ఉంది. అయితే దేశంలో ఇటీవలి కాలంలో పెరుగుతున్న మందిర్ మసీదు వివాదాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది సుప్రీంకోర్టు. మతపరమైన స్వభావాన్ని వివాదాస్పదం చేసే కేసుల్లో మతపరమైన నిర్మాణాలు లేదా సర్వేలకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయొద్దని దేశంలోని దిగువ కోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రార్థనా స్థలాల చట్టం 1991కి ఉన్న రాజ్యాంగ భద్రతపై సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఈ విచారణ పూర్తయ్యే వరకు మతపరమైన నిర్మాణాలు స్వభావానికి సంబంధించి కొత్త వ్యాజ్యాలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు దిగువ కోర్టులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దిగువ కోర్టులు ఇష్టారాజ్యంగా ఆదేశాలు జారీ చేయొద్దని కోరింది. అయితే ప్రార్థనా స్థలాల చట్టం రాజ్యాంగ భద్రత కేసులో అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కేంద్ర ప్రభుత్వం కోరగా సుప్రీంకోర్టు 4 వారాల గడువిచ్చింది. దేశంలో ప్రస్తుతం యూపీలోని సంభాల్లో ఉన్న షాహీ జామా మసీద్, వారణాసిలోని జ్ఞానవాపి మసీద్, మధురలోని షాహీ ఈద్గా మసీద్, రాజస్థాన్లోని అజ్మీర్ దర్గా, ఢిల్లీలోని జామా మసీద్ వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో సంభాల్లో ఒక్కో రహస్యం బయటపడుతూ ఉంటే దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చ రాజుకుంది. ప్రస్తుతం సంభల్లో పురాతన కట్టడాలు బయటపడుతున్న ప్రాంతంలో ఆక్రమణదారులు కొందరు స్వచ్ఛందంగా తమ ఇళ్లను తామే కూల్చేసుకుంటున్న పరిస్థితి ఉంది. వీళ్ళంతా దాదాపు ముస్లిం కమ్యూనిటీకి చెందిన వారే. దొంగ కరెంటు, అక్రమంగా కట్టిన నిర్మాణాల పేరుతో అధికారుల తనిఖీలు ఆ ప్రాంత వాసులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీనికి తోడు హిందూ సంఘాలు తమ సంస్కృతిని రక్షించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఏవైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయో అనే భయం కూడా ఉంది. అసలు సంభాల్ నుండి వారణాసి వరకు విస్తరించిన ఈ ఆలయాల పునఃస్థాపన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేపట్టిన భారీ ఆపరేషన్ అనే అభిప్రాయం కూడా లేకపోలేదు. ఇటీవల సీఎం యోగి మాటలు వింటే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పురాతన ఆలయాలను తిరిగి మనుగడలోకి తెస్తామని అన్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం యూపీలోని చరిత్ర తవ్వి తీసే పనిలో పడినట్లు స్పష్టమవుతుంది. డిసెంబర్ 23న కొత్తగా వెలికితీసిన ఆలయ గోడలపై భక్తులు ఓం నమ శివాయ, హరహర మహాదేవ నినాదాలను రాశారు. ఆలయ ప్రాంగణమంతా శుద్ధి చేశారు. మరోవైపు భద్రతను పెంచుతూ అధికారులు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే భక్తులంతా ఆలయంలో పూజలు మొదలుపెట్టారు.
ఇలా సంబల్కున్న గొప్ప ఆధ్యాత్మిక సాంస్కృతిక చరిత్రను వెలికితీస్తున్న తరుణంలో రాబోయే రోజుల్లో అక్కడ మతపరమైన అశాంతికి కారణమవుతుందేమో అనే ఆందోళన కూడా లేకపోలేదు. For more videos like this, subscribe Big TV channel.